ప్రైజ్ ద లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేనైతే ఇంకా మార్నింగే లేచాను అనమాట. అయితే ముందు రోజు ఇంకా పప్పు నానబెట్టాను. ఇంకా పప్పు అయితే ఇంట్లో అయితే గ్రాసరీ అంతా అయిపోయిందండి. నిన్న నైటే తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట అన్నీని. అంటే ఇది నేను తీసింది అయితే ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. అంటే చెల్లి వచ్చిన రోజున నైట్ వెళ్ళి ఈవినింగ్ టైంలో వెళ్ళి తెచ్చుకున్నానండి. గ్రాసరీ అని తెచ్చుకొని నైట్ నానబెట్టుకున్నాను అనమాట. అన్నీ అయిపోయినాయి. ఇంకా నానబెట్టినాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఏం లేదనమాట. ఇంక ఇదే అందుకనే ఇంకా మార్నింగే లేచి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. పప్పు అయితే మంచిగా కడిగేసుకుని తర్వాత ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగేసుకుని తర్వాత అయితే ఇంకా మిక్సీ చేసేసుకుని పెట్టుకున్నాను. ముందే నేను అంటే ఇది పప్పు కడిగేటప్పుడే నేను ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకున్నాను అనమాట. కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి, అంటే ఫర్మెంట్ అనేది కొంచెం బాగా వస్తుంది అన్నట్టుగా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు రెండు కలిపేసుకుని ఒక 1 అవర్ వరకు అలా పక్కన పెట్టేశానండి. ఈ లోపల కొంచెం అన్న ఫర్మెంట్ అవుతుంది కదా, అంటే కొంచెం బాగా అవుతుంది కదా అన్నట్టుగా పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల అయితే కొంచెం సేపు వాకింగ్ అవి చేసుకుని తర్వాత గిన్నెలన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను అనమాట. ఈ సర్దేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేసుకున్నానండి. ఇంకా పిండి అయితే ఇంకా మంచిగా ఫర్మెంట్ అవ్వలేదు, అయినా కానీ ఇలా కూడా బాగుంటుంది కదండి, అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే నేను వేసుకుని తినేసాను అనమాట. చలికి కూడా వేసి ఇచ్చేసాను. దీంట్లోకి కాంబినేషన్గా నేనైతే టమాటా చట్నీ అయితే చేశాను అనమాట. శనగపప్పు వేసి చేశానండి. చాలా బాగా వచ్చింది చట్నీ కూడా. నేను ఎందుకు చూపించలేదంటే ఇంకా మీకు ఆల్రెడీ చూపించాను అనమాట. ఎప్పుడు పల్లీలు వేసి చేస్తాను కదా, ఈసారి శనగపప్పు వేసి చేస్తానండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకా తినేసిన తర్వాత నిన్న గ్రాసరీ తెచ్చానని చెప్పాను కదా, అన్నీ ఎక్కడికట్టుగా సర్దుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే సత్రం అయితే స్టార్ట్ చేశానండి. తినేసిన తర్వాత వీలుని దాంతోపాటుగా టైడ్ అయితే వాడతాను, రెండో కలిపి మిక్స్ చేసుకుని వాడతాను అనమాట. దాంతోపాటుగా చూసారు కదా కలర్ ఉండలు అంటారు కదా, నాప్తలేని అవి కూడా తీసుకున్నాను. దాంతోపాటు మ్యాగీ అండి, సాల్ట్, దాని తర్వాత క్లీనింగ్ కోసమని స్ప్రే తీసుకున్నాను. ఆవాలు అయితే తీసుకున్నాను. కొంచెం ఇవి సారి సన్నంగా చిన్నగా ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని మంచిగా అన్నీ ఎక్కడెక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే చూసారా ఇన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి, మొత్తం ఖాళీ అయిపోయినాయి. అంటే నాకు బాగాలేదు కదా, ఇంకా దాంతోపాటుగా తెచ్చుకుందాంలే అని అన్ని ఖాళీ అంతా తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఈసారి అయితే కొంచెం లేట్గా అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే మినపప్పు అంతా తీసుకుని దాంట్లో వేసేసుకున్నాను. తర్వాత శనగపప్పు అయితే తీసుకున్నానండి. ఇదైతే కందిపప్పు అండి నేను వేసింది. కందిపప్పు కూడా ఒక డబ్బాలో వేసేసుకుని తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. షుగర్ కూడా నేను ఎక్కువ వాడట్లేదు, కానీ ఈసారి ఎందుకో షుగర్ తెచ్చాను అనమాట. అంటే ఇంట్లో చుట్టాలు వస్తారని చెప్పాను కదా, మమ్మీ వాళ్ళు కూడా వస్తా అన్నారు, అందుకని చెప్పేసి కొంచెం తొందరగా ఇంకా షుగర్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం అయితే షుగర్ వాడట్లేదండి, మామూలుగా నేనైతే తాటి బెల్లం ఉంటుంది కదా అది వాడతానండి. ఇంకా అది కూడా పక్కన పెట్టేసుకొని, అంటే అయిపోయింది, తాటి బెల్లం కూడా తెచ్చుకోవాలి. అదైతే నేను పాలకొలను తెప్పించుకుంటానండి ఇప్పుడు కూడా, అందుకని చెప్పేసి ఈసారి తేవడానికి కొంచెం లేట్ అయింది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే షుగర్ అయితే బాటిల్లో అయితే వేసుకున్నానండి. తర్వాత శనగపప్పు కూడా తీసుకున్నానండి, అంటే శనగపిండి అది కూడా ఒక దాంట్లో వేసేసుకున్నాను. అదేనండి శనగపిండితో చేస్తారు కదా చట్నీ, ఆ చట్నీ కోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను. మా హస్బెండ్కి ఇష్టం అండి, అందుకని చెప్పేసి. తర్వాత కొన్ని వేపుకునే అప్పడాలు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకున్నాను అనమాట. అంటే ఎలా ఉందో ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి తీసుకున్నాను, ఎలా ఉంటుంది అని చెప్పేసి. అవి కూడా ఒక డబ్బాలు అయితే తీసి పెట్టేసుకున్నాను అనమాట. దాంతోపాటుగా ఇదైతే ఇడ్లీ రవ్వ అండి, కొంచెం అయితే మిగిలింది. దీన్ని అయితే నేను ఇలాగా ఫోల్డ్ చేసుకుని దాన్నే ర్యాప్ చేసుకుంటానండి. ఇలా అయితే మనకి పడిపోదు, కారిపోదు అనమాట. ఇంకా అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదేమో బల్సీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, కొంచెం ఎర్ర రవ్వ అంటారు కదా, అవండి. ఇలా అన్నీ అయితే సర్దేసుకున్నాను. ఈరోజు అయితే నేనైతే ముద్దపప్పు ఆవకాయ చేశాను అనమాట. అంటే ఆవకాయ పచ్చడి తినలేదని చెప్పేసి అన్నాను కదా, కొంచెం నోరు కూడా బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా ఆవకాయ పచ్చడిని ముద్దపప్పు చేశాను. దాంట్లోకి అయితే నెయ్యి మంచిగా వేసుకొని ఆవకాయ పచ్చడితో తిన్నాను అనమాట. దీంట్లోకి కొంచెం నిన్న రసం కూడా పెట్టాను కదండి, ఆ రసంతో మేమైతే లంచ్ అయితే ఇలా చేసేసాను అనమాట.
ముద్దపప్పు ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టం ఉంటుంది కదా. మేము కూడా ఆవకాయ పచ్చడి చేసుకునే కాడ నుంచి ఇప్పటి వరకు తినలేదండి. అందుకని చెప్పేసి ఇంకా చెల్లి కూడా ఉంది కదా, తనకు కూడా బాగా ఇష్టం అండి. అందుకని చెప్పేసి అందరం కలిసి మంచిగా భోంచేసేసాము. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నా మంత్లీలో నేను ఇలాగే గ్రాసరీ అని తెచ్చుకుంటాను. అంతేనండి, థ్యాంక్ యూ.